ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ చక్కని కూడికను జరుపుటకు ప్రభు సహాయం దయచేశాడు. యేసు ప్రభుల వారు లోకంలోనికి వచ్చి అనేక మందికి ప్రయోజనకరంగా నిలబడ్డారు. ఆయన లోకరక్షకుడుగా పిలువబడ్డారు. ప్రజలందరికీ బోధిస్తూ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుదని తెలియజేస్తూ వచ్చారు. అదేవిధంగా క్షమించుడి అని తెలియజేయడం జరిగింది. పరలోక రాజ్యానికి మార్గం చూపించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినట్లుగా తెలియజేయబడుతుంది. ఆయన పాపం లేని వాడుగా జన్మించి, పాపం లేని వ్యక్తిగా జీవించి, పాపం లేని వ్యక్తిగా మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేవడం జరిగింది. యేసుక్రీస్తు జననమే క్రిస్మస్ గా పిలువబడుతుంది. గనక ప్రతి వారి జీవితంలో క్రీస్తు జన్మించాలని కోరుకుంటున్నాం. ప్రతి వారికి సమాధానం ఇవ్వడం కొరకే ఆయన వచ్చినట్లుగా లేఖనాల్లో పరిశోధన చేస్తే అర్థమవుతుంది. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చారు, మేలు చేయడానికి వచ్చారు, రక్షణ కలుగు చేయడానికి వచ్చారు, పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆయన్ని అనుసరించి నడుస్తారో వారికి దేవుని యొక్క రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.